నమస్కారం. ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశ్వవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు. విద్యుత్ దీపకాంతుల మధ్య యువత కేరింతలు. దేశంలో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు. ఆలయాలు కిటకిట. ఏడాదంతా మంచి జరగాలంటూ పూజలు. గీత కులాల వారికి 10% మద్యం షాపులు. వారంలో నోటిఫికేషన్. మార్జిన్ 14% పెంపు. పేదల బియ్యాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఎన్నికల్లో ఖర్చు. అధికారులను ప్రలోభపెట్టి పేర్ని నాని దందా. ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ వాట్సాప్ పేమెంట్ సేవలు. యూపీఐ మార్గదర్శకాలన్నీ వర్తించే వెసులుబాటు కల్పించిన కేంద్రం. నూతన సంవత్సరానికి ప్రపంచ దేశాలు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. ఐరోపా దేశాల్లో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. ప్యారిస్, రోమ్, లండన్, బెర్లిన్ నగరాల్లో లక్షలాది మంది ప్రజలు ఆనందోత్సాహాలతో 2025 సంవత్సరాన్ని స్వాగతించారు. ప్రఖ్యాత కట్టడాల వద్ద మిరుమిట్లు గొల్పే బాణాసంచా చూసేందుకు అశేష జనం గుమిగూడారు. కేరింతలు కొడుతూ ఆలింగనాలతో ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరాచీ, బహ్రెయిన్, నైరోబీలోనూ సంబరాలు మిన్నంటాయి.
ఆ సేతు హిమాచలం నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించింది. 2024 వీడుకోలు పలికిన భారతావని కోటి ఆశలతో 2025లోకి అడుగుపెట్టింది. నూతన సంవత్సరంలో తమ ఆశలు ఆకాంక్షలు ఫలించాలంటూ భారతీయులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా కాల్పులు, కేక్ కటింగులు, కేరింతలు, నృత్యాలతో యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ 2025 సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కు ఘన స్వాగతం పలికారు. అతివలు, రంగవల్లులు తీర్చిదిద్ది కొత్త ఏడాదిని ఆహ్వానించారు. ప్రధాన నగరాల్లో విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల బాణసంచాను కాల్చి ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. పలు నగరాల్లో యువత కేక్లు కట్ చేశారు. నృత్యాలతో సందడి చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన వేళ ప్రజలు కేరింతలు కొడుతూ శుభాకాంక్షలు చెప్పారు. అటు దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో బాణసంచా వెలుగులతో కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. రోడ్లపైకి చేరుకున్న ప్రజలు ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చెన్నైలో పలు ప్రాంతాల్లో కొత్త ఏడాది వేడుకలు అంబరాన్నంటాయి. ముంబైలోనూ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెరీనా బీచ్ వద్ద జరిగిన బాణసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. బెంగళూరులో రోడ్లపైకి చేరుకున్న ప్రజలు డాన్సులు చేస్తూ ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు. జార్ఖండ్లోని రాంచీలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా ముగిశాయి. బెలూను ఎగురవేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద భక్తులు కొత్త ఏడాది సందర్భంగా పూజలు నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో రోడ్లపై డాన్సులు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన డప్పుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు దొరలకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఒక్క ఢిల్లీలోనే 20,000 మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కొన్ని రహదారుల్ని మూసివేశారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నూతన సంవత్సర వేడుకల కోసం 14,000 మందికి పైగా పోలీసుల్ని మోహరించారు. బెంగళూరులో 11,830 మంది పోలీసుల్ని నూతన సంవత్సర వేడుకలు, నగర భద్రత కోసం వినియోగిస్తున్నట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. అహ్మదాబాద్లో 6,000 మంది పోలీసుల్ని మోహరించారు. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో రాష్ట్రం హోరెత్తింది. ఊరువాడ ఆనందోత్సాహాల మధ్య 2025కు ఆహ్వానం పలికారు. యువత ఆటపాటలతో కేరింతలు కొట్టారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికారులు చేసిన కుర్రకారు క్యాలెండర్లో తేదీ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీధుల్లో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతపురం టవర్ క్లాక్ వద్ద టపాసులు పేల్చి నృత్యాలు చేశారు. ఈలలు వేశారు. కేకులు కట్ చేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కర్నూలు రాజ్ విహార్ కూడలికి పెద్ద సంఖ్యలో చేరుకున్న యువకులు రోడ్లపై వెళ్లే వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఆధ్వర్యంలోని పోలీసు బృందాలు అర్ధరాత్రి దాటాక యువతను ఎక్కువసేపు రోడ్డుపై ఉండనివ్వకుండా పంపేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో యువత కోలాహలంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంది. తిరుపతి ప్రజలు ఉరిమే ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆటపాటలతో 2025కు అదిరే ఆరంభమిచ్చారు. ఇక తిరుమల కొండపై భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేల మంది భక్తులు శ్రీవారి ఆలయం ఎదుట గుమిగూడి నూతన ఏడాదికి ఆహ్వానం పలికారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. యాక్చువల్లీ ప్రతి ఇయర్ నేను అక్కడ మా ఇంటి దగ్గర ఉండి న్యూ ఇయర్ జరుపుకునేదాన్ని. ఫస్ట్ టైం ఇక్కడ తిరుపతిలో ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. బాగుంది ఇక్కడ, మంచి పాజిటివ్ వైబ్స్ అండ్ అందరూ అట్లా కలిసి గోవింద న్యూ ఇయర్ అని అడగడం. తిరుపతి అంటేనే ఒక పాజిటివిటీ, తెలుగు వాళ్ళకి, హిందూ వాళ్ళకి. అలా దర్శనం చేసుకొని నైట్ ఉన్న లైట్స్తో ఎలా ఉంటుందో చెప్పేసి ఒక యాంగ్జైటీ. సో బట్ దిస్ ఈస్ సో గుడ్ రియల్లీ. అందరి ముందు ఇంత క్లైమేట్లో కూడా
కూడా చూడడం, దర్శనం చేసుకోవడం అండ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ రియల్లీ అ బిగ్ థింగ్. ఈ సంవత్సరం అనుకోకుండా నేను తిరుపతి వచ్చాను, తిరుమల వచ్చాను. అందరూ కూడా సంతృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి కోరుకుంటున్నాను. ఎప్పుడు రెస్టారెంట్స్ అట్లా వెళ్తాం కదా, ఈసారి ఇంకా దేవుడి సన్నిధిలో చేసుకుందామని వచ్చామన్నమాట. సో అందరూ వాళ్ళు అనుకుంటున్న నెరవేరాలని కోరుకుంటున్నాము. గుంటూరులోనూ వేడుకలు అంబరాన్నంటాయి. కమ్మజన సేవా సమితి హాస్టల్లో విద్యార్థులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సినిమా పాటలకు స్టెప్పులేశారు. విశాఖ ఆర్కే బీచ్ జనసంద్రమైంది. బీచ్కు ముందే చేరుకున్న విశాఖ వాసులు నవవసంతం ఆరంభం కాగానే పీకలు ఊదుతూ సందడి చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో కలిసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థుల నృత్యాలను తిలకించారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. గీత కులాల వారికి 10% మద్యం షాపులు కేటాయిస్తూ వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను 10.5 నుంచి 14% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపుల్లో 10% అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వాలని ఆదేశించారు. గౌడ, శెట్టి, బలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీసాయన, సెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాల వారికి స్థానికంగా ఉండే ఆయా కులాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఒక షాపే కేటాయిస్తారు. ఈ షాపుల కాల పరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని అధికారులు ప్రతిపాదించగా సీఎం ఆమోదించారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. యజమానుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ తరహాలోని మార్జిన్ను 10.5% నుంచి 14% పెంచేందుకు పచ్చజెండా ఊపారు. మరోవైపు 21% అమ్మకాలు జరుగుతున్న 99 రూపాయల క్వార్టర్ మద్యం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం రావడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో 72% అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోలిస్తే 1 మినహా 19 బ్రాండ్ల మద్యం ఏపీలోనే తక్కువ రేటు ఉందని వివరించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆశించిన ఆదాయం లభించడం లేదని అధికారులు తెలపగా, అయినా తక్కువ ధరకే మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని, హోలోగ్రామ్ ఆధారంగా ఎక్కడ తయారైన మద్యాన్ని ఎక్కడ అమ్ముతున్నారనే విషయాన్ని పసిగట్టాలన్నారు. స్టాక్ వివరాలు తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదని, ప్రజలకు మంచి జరగాలనే కొత్త విధానం తెచ్చామని గుర్తు చేశారు. 6 నెలల్లో బెల్ట్ షాపుల మీద 8,842 కేసులు పెట్టామని, 26,000 లీటర్ల మద్యం సీజ్ చేశామని అధికారులు చెప్పగా, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసిన లైసెన్సుదారులపైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మద్యం అక్రమాలకు పాల్పడే వారికి ఉపాధి చూపించేలా నవోదయం 2.0 పేరుతో జనవరి నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎరువుల పంపిణీలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలిగినా ఊరుకునేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువుల పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మంత్రికి ఫిర్యాదు చేయగా మార్కెటింగ్ శాఖ అధికారులపై మనోహర్ ఆగ్రహం వెలుబుచ్చారు. సకాలంలో రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. సహజంగా పాపం కొంచెం ఆందోళనతోటి ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి 3 కంటే 3కో లేకపోతే 5 కంటే 5కో చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతో ఉండకుండా పాపం పనులు చెడగొట్టుకోకుండా ఉంటారు. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను. మన మార్కెట్ యార్డ్ అధికారులకు కూడా వాళ్ళు కూడా సహకరించి వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు, ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం. తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం. పేదల బియ్యాన్ని కొట్టేసిన పేర్ని నాని వాటిని ఏం చేశారో తెలిసిపోయింది. పౌర సరఫరాల శాఖ ఆధీనంలోని బియ్యాన్ని ఎలా మాయం చేశారు, ఎక్కడికి తరలించారు, ఎవరికి అమ్మారు, ఎంత సొమ్ము చేసుకున్నారు, ఆ దొంగ డబ్బుతో ఏం చేశారో పోలీసులు తేల్చేశారు. అన్ని వివరాలతో కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు.
వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం అమ్మేసుకుని ఆ డబ్బు ఎన్నికల్లో ఖర్చు చేశారు. పేర్ని నాని తన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్లో వ్యవస్థీకృతంగా ఈ దందా నడిపించారు. గోదాము మేనేజర్ బేతపూడి మానస్ తేజ్ ను ముందు పెట్టి ఈ కుట్ర అమలు చేశారు. రేషన్ బియ్యం అమ్మినందుకు ఫోన్ పే ద్వారా సొమ్ము చెల్లింపులు జరగ్గా ఆ డబ్బంతా మానస్ తేజ్ ద్వారా చివరకు పేర్ని నానికే చేరింది. ఈ అక్రమం బయటపడకుండా ఉండేందుకు గోదాము వద్దనున్న వే బ్రిడ్జిని ట్యాంపరింగ్ చేశారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన పేర్ని నానిని 6వ నిందితుడిగా చేర్చారు. వే బ్రిడ్జిలో సాంకేతిక సమస్యల వల్లే తమ వద్ద పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన బియ్యం బస్తాల్లో తరుగొచ్చిందని, దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానంటూ జయసుధ నవంబరు 27న కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాశారు. ఆమె లేఖలో చెప్పిన విషయంలో నిజం లేదని, రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా వ్యవహారంలో చట్టం నుంచి తప్పించుకోవాలనే దురుద్దేశంతో పేర్ని నానియే జయసుధ పేరిట ఈ లేఖ సమర్పించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గోదాములో స్టాకు పరిశీలనకు వెళ్లిన 3 సభ్యుల కమిటీకి పేర్ని సహకరించలేదని, గోదాము తాళాలు పగులగొట్టి వారు తనిఖీలు చేయాల్సొచ్చిందని వివరించారు. మొత్తం 1,68,00,000 విలువైన 7,577 బస్తాల రేషన్ బియ్యం తరలిపోయిందని తేల్చారు. మరోవైపు పేర్ని నాని భార్య పేరిట ఉన్న గోదాముల నిర్మాణం 2022 మే నాటికే పూర్తవగా రాజకీయ పలుకుబడి ఉపయోగించి 2023లో తొలిసారి పౌర సరఫరాల సంస్థకు అద్దెకిచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. గోదాము మేనేజర్ మానస్ తేజ్ ను 6 నెలల క్రితమే నియమించుకున్నామంటూ జయసుధ జేసీకి రాసిన లేఖ కూడా తప్పుదోవ పట్టించడమేనని పోలీసులు తేల్చారు. వాస్తవంగా 2023 జనవరి నుంచి మానస్ తేజ గోదాము మేనేజర్గా పనిచేస్తున్నారని వివరించారు. పేర్ని నాని బియ్యం దొంగతనాన్ని గుర్తించిన పౌర సరఫరాల శాఖ సాంకేతిక విభాగం అసిస్టెంట్ మేనేజర్ చింతం కోటిరెడ్డిని పేర్ని ప్రలోభ పెట్టారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని బయటకు తరలించి అమ్ముకుంటున్నట్లు గుర్తించిన కోటిరెడ్డి దీనిపై మానస్ తేజ్ ను ప్రశ్నించగా పేర్ని నాని ఆదేశాల మేరకే తరలిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత కోటిరెడ్డితో మాట్లాడిన పేర్ని నాని అన్నీ తాను చూసుకుంటానని, ఏమీ కాదని, మంచి పోస్టింగ్ ఇప్పిస్తానంటూ ప్రలోభ పెట్టినట్లు గుర్తించింది. పేర్ని నాని ఆదేశాల మేరకు గోదాము మేనేజర్ మానస్ తేజ్, పెడన మండలానికి చెందిన లారీ డ్రైవర్ బొట్ల నాగబంగారావు, రైస్ మిల్లు లీజుదారుడు బొర్ర ఆంజనేయులు సాయంతో 3,000 బస్తాల రేషన్ బియ్యాన్ని గూడూరుకు చెందిన డొక్కు నాగరాజుకు కిలో 18 రూపాయల చొప్పున అమ్మేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. దానికి సంబంధించి 22,33,000 సొమ్ము ఫోన్ పే ద్వారా మానస్ తేజకు, అక్కడి నుంచి పేర్ని నానికి అందినట్లు పోలీసులు వెల్లడించారు. 2023 అక్టోబర్ నుంచి 2024 నవంబరు వరకు వారిద్దరి మధ్య ఫోన్ పే చెల్లింపులు జరిగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అక్రమ రవాణాలో సహకరించినందుకు మంగారావుకు 2,21,000, ఆంజనేయులకు 1,03,000 చొప్పున పేర్ని నాని చెల్లించారు. ఈటీవీ వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. కర్నూలు జిల్లా ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘంలో జరిగిన అవినీతిని ఈటీవీ ఈనాడు బయటపెట్టింది. జిల్లా కలెక్టర్ స్పందించి సొసైటీని వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారికంగా రద్దు చేసినట్లు ఉత్తర్వులు రావడంతో బాధితులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్న సొసైటీని రద్దు చేయలేదని, ఈటీవీ వల్లే ఇది సాధ్యమైందని బాధితులు తెలిపారు. అక్రమార్కులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి అసలైన సభ్యులకు ప్లాట్లు కేటాయించాలని బాధితులు కోరారు. క్లాస్ 4 హౌస్ బిల్డింగ్ సొసైటీలో జరుగుతున్న అవకతవకలపైన మేము పోరాటం చేసినాము. ఈటీవీలో వచ్చిన దాని ప్రకారం అధికారులందరూ స్పందించి క్లాస్ 4 హౌస్ బిల్డింగ్ సొసైటీను రద్దుపరిచినారు. ఈ విషయంలో మేము చాలా ఆనందంగా, 40 ఏళ్ల నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్కరు మనుషులము చాలా ఆనందంగా ఉంది. దీని పర్యవసనంగా నెక్స్ట్ ప్రతి ఒక్క మెంబర్కి, ఒరిజినల్ మెంబర్కు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుపరిచి ఒరిజినల్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేంత మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. గత సొసైటీలో జరిగిన అక్రమాల గురించి ఈటీవీ వాళ్ళు బాగా చాలా క్లారిటీగా ఇచ్చడం వల్ల కలెక్టర్ వాళ్ళు, జేసీ వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి బాగా స్పందించడం జరిగింది. దానివల్ల మా సొసైటీ బాడీ రద్దు చేయడం జరిగింది. దానికి మేము చాలా ఆనందిస్తున్నాము. భవిష్యత్తులో మా ఫ్లాట్లు మాకు వచ్చి ఎవరికైతే అక్రమంగా జరిగినాయో అవి అక్రమంగా తీసేసి ఎవరి మెంబర్స్కి సొంత వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. కర్నూలు జిల్లా 4వ తరగతి ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలో జరిగినటువంటి అక్రమాలపై గత 4 నెలల నుంచి ఈనాడు, ఈటీవీ వరుస కథనాలతో ప్రసారం చేయడం వల్ల అధికారులు స్పందించి
తక్షణమే ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినటువంటి కమిటీని రద్దు చేస్తూ సమర్పించినటువంటి రిపోర్టును ఆధారంగా మేము కొంత ఉపశమనంగా భావిస్తున్నాము. రాబోయేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ బాధితులకు తక్షణమే న్యాయం చేసేంత వరకు ప్రజా పరిరక్షణ సమితి వాళ్లకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై ఆంక్షల్ని కేంద్రం సడలించింది. కేవలం 10 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన పేమెంట్ సేవలను ఇకపై అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్నకు వెసులుబాటు లభించింది. ఒకప్పుడు మెసేజ్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్లో 50 కోట్ల మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారు. అయితే పేమెంట్ సేవలు తీసుకురావడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. 2020లో పేమెంట్ సేవల్ని కేవలం 4 కోట్ల మందికి పరిమితం చేసిన కేంద్రం 2022లో 10 కోట్లకు పెంచింది. తాజాగా ఆ పరిమితిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎత్తివేసింది. వాట్సాప్ పేకు, యూపీఐకి, థర్డ్ పార్టీ ప్రొవైడర్లకు అమల్లో ఉన్న మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది.